అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నట్లయితే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈ రోజున యేసుక్రీస్తు వారిని మన హృదయాలలో చేర్చుకోవాలి. ఎందుకు చేర్చుకోవాలి అంటే ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు. యేసుక్రీస్తు వారు తన శిష్యులని సువార్తకు పంపిస్తూ, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో మీరు వారి దగ్గరే ఉండి వారు పెట్టిన తిని మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు. ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు ఆ ఇంటిని వదిలిపెట్టినప్పుడు మీ పాదధూళిని గనక దులిపితే నేను అందరికీ తీర్పు తీర్చే దినాన్న వారి గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణస్థుల గతే చాలా మెరుగుగా ఉంటుంది అన్నాడు. అంటే యేసయ్య శిష్యులనే వారి ఇంటిలో చేర్చుకోకపోతే వారి గతి సొదొమ గొమొర్రా పట్టణస్థుల గతి కంటే దారుణంగా ఉంది. అంటే యేసయ్య ఎలాంటి వాడు అంటే, మోషే ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో మీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు, ఆ ప్రవక్తే యేసయ్య. ఆయన మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమవును అన్నాడు. అంటే నోవాహు కాలంలో అవిధేయులైన వారు చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి దేవుడు వారికి సువార్త ప్రకటిస్తే వారు ఆయన్ని చేర్చుకుని ఆయన మాట వినని కారణం చేత జలప్రళయము వచ్చి వారిని నాశనం చేసింది. అలాగే యేసుక్రీస్తు వారిని చేర్చుకొని ఆయన మాట వినకపోతే సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దిగి వచ్చినట్లుగానే అగ్ని ప్రళయము అనేది మనకి కోసం కాచుకుని ఉంది. కనుక ఆరని అగ్నిలో మన ఆత్మలు యుగాయుగాలు కాలిపోకూడదు అంటే యేసయ్యను మన జీవితంలో చేర్చుకున్న వారిగా మనం ఉండాలి. అసలు యేసయ్యను మనం ఎందుకు స్థలం ఇవ్వాలి అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు మనకి సృష్టికర్త, యజమానుడై ఉన్నాడు. అంటే రోమాపత్రిక 11:36లో, కొలస్సీ పత్రిక 1:16లో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అవి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, లేక అధికారులైనా, అవి కంటికి కనపడేవైనా కనపడనివైనా సమస్తము యేసు ప్రభువుల వారి మూలమున, యేసు ప్రభువుల వారి ద్వారా, యేసు ప్రభువుల వారిని బట్టి మాత్రమే ఉన్నాయి. గనక మనం ఏం చెయ్యాలి అంటే, ఈ భూమిని ఆయన, భూమి, ఆకాశము, మహాసముద్రాన్ని, అందులో ఉన్న సమస్తము సృష్టించి దీనిని నివాస స్థలముగా మనకి దేవుడు ఇచ్చాడు. గనక ఆయన మనకిచ్చిన ఈ సృష్టిలో ఆయనకి చోటు ఇవ్వాలి. రెండవదిగా మన సృష్టికర్త ఆయనే. రెండవదిగా మనము ఆయనకి దూరమైనప్పుడు తన స్వరక్తాన్ని, అంటే తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఆయనకి చోటిచ్చేవారిగా ఉండాలి. మనం యేసయ్యను లోపలికి ఆహ్వానించాలి. మన జీవితంలోనికి, మన ఇంటిలోనికి, మన పరిస్థితుల్లోనికి ఆహ్వానించాలి. ఎలా అంటే ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనంలో, లాబాను ఎలియాజర్ని చూసి, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని ఆహ్వానించారు. రిబ్కా, అలాగే లాబాను వారి కుటుంబం ఎలియాజర్ను ఆహ్వానించినప్పుడు ఎలియాజరు రిబ్కాకు ఏం చేశాడంటే బంగారపు ముక్కు పుడకను, అలాగే బంగారపు కడియాలను 2 చేతులకు, అలాగే వెండి బంగారపు నగలను, వస్త్రాలను బహుమానంగా అందించారు.
ఇప్పుడు యేసయ్య ఎలియాజరు కంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఎలాంటి వాడు అని 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చెప్తుంది. అంటే ఆయన ధనవంతుడు అని. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందున్నాయి అని. అంటే ఆయన సర్వ సంపదల గని అని. అలాగే ఎఫెసీ పత్రిక 1:3లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఆయన ద్వారానే మనకి రావాలి అని. అంటే ఆయన ధనవంతుడు, సర్వ సంపదల గని, సమస్త ఆశీర్వాదాలను అనుగ్రహించేవాడు. కనుక ఆయన్ని మనం ఏం చేయాలి అంటే హృదయపూర్వకంగా మన జీవితంలోనికి, మన గృహంలోనికి, మన పరిస్థితుల్లోనికి ఆహ్వానించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం జక్కయ్య లూకాసు వార్త 19వ అధ్యాయం 5-6 వచనాలు చూడగలిగితే, జక్కయ్య చెట్టు మీద ఉండగా యేసయ్య చెట్టు కిందకి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్న. జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో యేసయ్యను చేర్చుకున్నాడు. అంటే త్వరగా అంటే ఆలస్యము చేయలేదు, ఏదో ఒక అభ్యంతరాన్ని తెలపలేదు, కానీ వెంటనే త్వరగా దిగాడు. సంతోషముగా అంటే అందరూ చేర్చుకుంటున్నారు అని చేర్చుకోవడం నామకార్థంగా కాదు, లేక ఆయన అడిగాడు గనక చేర్చుకోవాలి అన్నట్లుగా కాకుండా సంతోషముగా యేసయ్యను చేర్చుకున్నాడు. మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళేసరికి జక్కయ్య ఇంటిలో ఉన్న చెడుతనం అంతా బయటికి వచ్చేసింది. ఎలాగా అంటే జక్కయ్య అనే పేరుకి కల్మషము లేనివాడు, కల్తీ లేనివాడు, పవిత్రుడు అనే అర్థం. కానీ తన పేరుకు విభిన్నంగా జక్కయ్య ఎలా బ్రతికాడు అంటే కల్తీ అంటే మోసము చేసేవాడిగా. అంటే 10 వసూలు చేయవలసిన చోట 100, 100 వసూలు చేయవలసిన చోట 1000, 1000 వసూలు చేయవలసిన చోట 10,000 అన్నట్లుగా పవిత్రుడుగా బ్రతకవలసిన ఆయన అపవిత్రుడుగా బ్రతికినట్లుగా మనం చూస్తూ. అంటే జక్కయ్య ఎప్పుడైతే ఇంటిలోనికి యేసయ్య అడుగు పెట్టాడంటాడు, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 తిరిగి నేను ఇస్తాను అన్నాడు. అంటే యేసయ్య లోపలికి అడుగు పెట్టాడు, జక్కయ్యలో ఉన్న చెడుతనం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు 9వ వచనంలో మాట్లాడుతుంటాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రాహాము కుమారుడే అన్నాడు. అంటే రక్షణ అంటే మన పాపాలను తొలగించడం, క్షమించడం, ఆ పాపానికి ఫలితంగా వచ్చే నిత్య నరకం నుండి మనల్ని తప్పించి నిత్యము కూడా జీవించేలా మనల్ని చేయడమే రక్షణ అయ్యున్నది. కనుక ఈ రోజున యేసయ్యను నీ ఇంటిలో, నీ జీవితంలో చేర్చుకుంటే ఆయన నీ నివాసాన్ని, నిలయాన్ని రక్షణ నిలయముగా మారుస్తాడు. రెండవదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నా స్వరము విని నాకు తలుపు తెస్తే నేను లోపలికి వచ్చి నేను వారితోనూ వారు నాతో కూడా భోజనము చేస్తారు అని ఆయన సెలవిచ్చాడు. అంటే నేను తలుపు నొద్ద నుండి తడుచున్నాను, నాకు స్వరము విని తలుపు తెస్తాను. అంటే యేసయ్య ఏమన్నాడు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యంగా చూచే నీ దేవునికి ప్రార్థన చెయ్యి అన్నాడు. అంటే అందరికీ అన్నిటినీ బయట పెట్టి యేసయ్యతో లోపల గడపమన్నాడు. కానీ ఈ రోజున సంఘం ఏం చేస్తుంది అంటే వారి ఇంటికి బయట యేసయ్యను, వారి ఒంటికి బయట యేసయ్యను, లేక వారి సంఘానికి బయట యేసయ్యను ఉంచి ఆయనకి తలుపు గెడలు వేసేసి వారు లోపల ఉండి ఏం చేస్తున్నారు అంటే ప్రతి వారం అలవాటు ప్రకారం మందిరానికి వెళ్తున్నారు, అలవాటైన ప్రకారం వాక్యం చదవడం, ప్రార్థన చేయడం చేస్తున్నారు. ఇలా కొన్ని దేవుని కోసం మంచి పనులు చేస్తారు. కానీ దేవుడు అన్నది నన్ను బయటెట్టి నీవు లోనుండమనలే,
అందరినీ అన్నిటినీ బయట ఉంచి ఆయనతో ఏకాంతముగా గడపాలి అన్నదే దేవుని చిత్తం. అందుకనే నాకు తలుపు తెరిస్తే నేను మీతో, మీరు నాతో భోజనం చేస్తారన్న మాటకి అర్థం ఏంటి అంటే, భోజనము అనేది సహవాసాన్ని చూపిస్తుంది. అంటే మనం యేసయ్యతో ప్రేమ బంధము చేత ఆయనతో సహవాసం చేస్తే, ఈ సహవాసం ఏం చేస్తుంది అంటే, మనం 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు వాడు అవుతాడన్న చందాన్ని, యేసయ్యతో సహవాసం చేస్తే ఆయన స్వభావం మనలోనికి వచ్చి ఆయన స్వభావంలో మనము పాలిభాగస్థలం అవుతాం. ఇప్పుడు యేసయ్య స్వభావం మనలోనికి వస్తే మనం ఎలా ఉంటామంటే, యేసయ్య శ్రమలలో కూడా ఆయనతో పాలివారమై ఉంటాం. అందుకనే పౌలు ఏమన్నాడంటే, క్రీస్తు శ్రమలలో పాలువారమౌట ఎట్లో నేను ఎరుగ నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ప్రేమ అనే బంధంతో ఎవరైతే ఆయన సహవాసంలో పాలివారై ఉన్నారో అలాంటి వారే ఆయన స్వభావంలో పాలివారై ఉంటారు. అలాంటి వారే ఆయన శ్రమలలో పాలిభాగస్థులవుతారు. అలా ఆయన శ్రమలలో పాలివారైన వారే ఆయన మహిమలో కూడా పాలిభాగస్థులై ఉంటారు అని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం సెలవిస్తుంది. అంటే క్రీస్తుతో శ్రమపడిన ఎడలై క్రీస్తుతో పాటు మనం మహిమలో కూడా పాలిభాగస్థులమై ఉంటాం. కనుక మనం మొట్టమొదటిగా జక్కయ్య యేసయ్యని ఇంటిని చేర్చుకున్నప్పుడు అతని ఇల్లు రక్షణ నిలయముగా మార్చబడింది. రెండవదిగా మనం ఆయన స్వరాన్ని విని తలుపు తెస్తే ఆయన మన ఇంటిని సహవాసపు నిలయముగా మారుస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 24వ వచనంలో ఏం జరిగింది అంటే, ఒక అధికారి యేసయ్యను ఇంటికి ఆహ్వానించాడు. యేసయ్య ఇంటికి వచ్చాడు, కానీ యేసయ్యకు ఆ ఇంటిలో చోటు లేదు, స్థలం లేదు. అందుకని ఆయన అంటాడు, నాకు స్థలం ఇవ్వండి అన్నాడు. అంటే ఎందుకు యేసయ్యకు స్థలం లేదు అంటే, ఆ ఇంటిలో ఒక చిన్నది చనిపోయి ఉంది. ఆ చిన్నదాని నిమిత్తం అనేక మంది గొల్లు చేసే సమూహం, ఆ ఊరి వారందరికీ ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయిందని తెలియ నిమిత్తం గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు, కన్నీరు విడుస్తూ ఉన్నారు, రొమ్ములు బాదుకుని ఏడుస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి వచ్చి ఆ చిన్నదాన్ని లేపాడో, అక్కడ ఏం జరిగింది అంటే, ఆ దుఃఖముతో నింపబడిన ఇల్లు సంతోషముగా మార్చబడింది. కన్నీరు నింపబడిన ఆ ఇల్లు నాట్యముగా వారి కన్నీటిని మార్చాడు. రోదన ధ్వని వినపడే ఆ ఇంటిలోండి సంతోష ధ్వని బయలు వెళ్ళడం ప్రారంభించింది. అంటే మన గృహాన్ని అధునాతనమైన నిలయముగా, అంటే పాత దానిని తొలగించి నూతనమైన వాటితో నింపడానికి యేసయ్య మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఇక లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారం మార్త యేసయ్యను చేర్చుకుంది. అంటే యేసయ్య ప్రయాణమై వెళ్తూ ఉండగా మార్త యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకుంది. ఇప్పుడు మార్త, మరియ, లాజరును గురించి సుదీర్ఘంగా రాయబడింది ఎక్కడ అంటే యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇప్పుడు 11వ అధ్యాయం ప్రారంభంలో లాజరు జబ్బుపడి మరణపు అంచులలో ఉండగా యేసయ్యకు కబురు పెట్టారు. యేసయ్య రాలేదు. లాజరు చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు అయిపోయాయి. ఇప్పుడు యేసయ్య ఆ మార్త ఉండే, మరియా ఉండే గ్రామానికి వచ్చేసరికి మార్త పరుగున వచ్చి యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో అంటది, నీవు గనక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు లేక నా సోదరుడు బ్రతికేవాడు అని యేసయ్యతో కన్నీరు కాచి ఏడ్చి తన బాధను చెప్పుకొని. ఇప్పుడు 11వ అధ్యాయం 22వ వచనంలోకి వచ్చేసరికి, నీవు అవసరమైతే ఇప్పుడైనా సరే నా తమ్ముడిని బ్రతికించి ఇవ్వగలవు, దేవుడు నీవు ఏదడిగినా ఇస్తాడు అని చెప్పి. ఈ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసిన యేసయ్య
11వ అధ్యాయం 23వ వచనం అంటాడు, నీ సోదరుడు మరలా బ్రతుకుతాడు అన్నాడు. అనేసరికి ఆమె ఏమంది అంటే, ఒకవేళ నా సోదరుడు బ్రతికి ఉండగా నీవు వస్తే బ్రతికించేవాడు, అవసరమైతే ఇప్పుడు చనిపోయిన అతన్ని కూడా లేపగలం అని నమ్మిన ఆమె ఇప్పుడు నీ సోదరుడు బ్రతుకుతాడు అని చెప్పేసరికి ఏమంది అంటే, అవును ప్రభు బ్రతుకుతాడు అని తెలుసు. ఎప్పుడంటే మృతులు సజీవులుగా మారే ఆ సమయంలో బ్రతుకుతారు అంత్యదినాల్లో అని నాకు తెలుసా. కాదు, యేసయ్య అన్నాడు, పునరుత్థానాన్ని జీవమును నేనే, కనుక నీవు నమ్మితే అది ఇప్పుడే నేను చెయ్యాలనుకుంటున్నాను అని ఆయన ఏం చేశాడంటే లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. ఆ రాయిని పొర్లించమని చెప్పాడు. వెంటనే మార్త అంటదయ్యా, అతడు చనిపోయి ఇప్పటికి 4 దినాలు కావస్తుంది కనుక ఆ శవం కంపుకొడద్ది అన్నప్పుడు ఆయన అంటాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పాను కదా అన్నాడు. అంటే ఆమె నమ్మింది. బ్రతికి ఉన్నప్పుడు వచ్చినా బ్రతికించగలడు, చనిపోయిన వ్యక్తినైనా బ్రతికించగలడు. ఇప్పుడు ఆమె ఇప్పుడే బ్రతికిస్తాడని ఊహించక ఆ రాయి పొర్లించేనప్పుడు అభ్యంతరం చెప్పింది, కానీ నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నప్పుడు ఆమె నిశ్శబ్దం దేనికి సాదృశ్యం అంటే యేసయ్య ఇప్పుడే చేస్తాడు అని. ఆమె విశ్వసించి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు యేసయ్య లాజరు బయటికి రమ్మన్న వెంటనే లాజరు సజీవంగా బయటకు వచ్చాడు. అంటే యేసయ్యకు నీ ఇంట చోటిస్తే నీ ఇల్లు మహిమ నిలయముగా మార్చబడింది. అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలాంటి స్వస్థతలు, ఎలాంటి విడుదలు, గొప్ప కార్యాలు చేశారో అదే కార్యాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో చేయడానికి సమర్థుడు. ఇక చివరిగా లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో పశువుల తొట్టెలో ఆయన్ని తరుండబెట్టను. అంటే సత్రంలో ఆయనకి స్థలం లేదు, పశువుల తొట్టెలో ఆయనకి స్థలం దొరికింది. అండ్ ఈ రోజున సత్రంలో ఎందుకు స్థలం దొరకలేదంటే సత్రము నింపబడి ఉంది. ఎలాంటి వారి చేత అంటే ఒకడు అంటాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని. అంటే అతనికి దేని చేత నింపబడ్డాడు అంటే మద్యము పేకల దాకా తాగడానికి, రుచికరమైన ఆహార పదార్థాలు పేకల దాకా తినడానికి నింపుకుంటున్నాడు. ఎవరైతే పేకల దాకా తిని తాగారో వారికి కంటి నిండా నిద్రపడద్ది. అలాంటి వారిలో కామపు ఇచ్చలు అధికంగా ఉంటాయి. అంటే మద్యము చేత నింపబడుతున్నారు, ఆహార పదార్థాల చేత నింపబడుతున్నారు, ఇంకా చెప్పాలి అంటే కామపు కోరికల చేత నింపబడ్డారు, ధనము చేత నింపబడుతున్నారు, ఇంకా చెప్పాలి అంటే సుఖభోగాల చేత, లోక ఆశల చేత, అపవిత్రాత్మల చేత, విగ్రహముల చేత మనుషులు నింపబడి యేసయ్యకు చోటివ్వడానికి అవకాశం ఇస్తారు. కానీ ఇలాంటి సమయంలో మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే యేసయ్యకు గనక చోటిస్తే, అంటే పశువులు యేసయ్యకు చోటిచ్చాయి. అందుకనే మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 73వ కీర్తన 22వ వచనంలో భక్తుడైన ఆసాపు తనను తాను తగ్గించుకుంటూ నేను పశుప్రాయుడను, నేను మృగము వంటి వాడనయ్యాను అన్నాడు. అంటే ఇది యేసయ్యకు దేవుని ఎదుట తనను తాను తగ్గించుకుని మాట్లాడతాడు. కానీ ఆ విధంగా దేవుని ఎదుట తగ్గించుకోకుండానే కొంచెం మంది మనుషులు మృగాలుగా, మనుషులు పశువు వంటి స్వభావం గలవారిగా మారి మనుషులు మృగాలుగా బ్రతుకుతున్నారు. కానీ ఇలాంటి మృగాలుగా మారిన మనుషులైనా యేసయ్యకు చోటిస్తే ఎలా ఉంటుంది అంటే పశువుల శాలలో ఏముంటుంది అంటే దోమలు, క్రిమికీటకాలు లాంటివి ఉంటాయి. అంటే ఇవి అపవిత్రాత్మలకు సూచనగా మనం చెప్పుకోవచ్చు. రెండవదిగా అక్కడ పేడ రొచ్చుతో నింపబడి ఉంటుంది. అంటే ఇది అపవిత్రతకు మనం సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. అక్కడ నుండి దుర్వాసనలు బయలు వెళ్తాయి, అవి మనుషులు చేసే దుష్కార్యాలకు సాదృశ్యం అనుకో. ఇలాంటి అంటే అపవిత్రాత్మల చేత, అపవిత్రతతో చెడు కార్యాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి హృదయాలలో, జీవితాలలో యేసయ్యకు చోటిస్తే వారిలో ఉన్న అపవిత్రాత్మలను పారద్రోలి పరిశుద్ధాత్మ చేత వారిని నింపుతాడు.
వారిలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను దూరపరిచి వారిని శుద్ధ హృదయులుగా, పవిత్రులుగా మారుస్తాడు. వారిలో ఉన్న చెడు కార్యాలను దూరపరిచి వారు మంచి కార్యాలను చేసేవారిగా ఆయన వారి స్వభావాన్ని ఏం చేస్తాడు అంటే దైవ స్వభావంగా మార్చివేస్తాడు. అంటే పశువుల పాక పరలోకపు ఆరాధన జరిగే స్థలంగా లేక పరమానంద నిలయముగా దేవుడు దాన్ని మార్చివేశాడు. కనుక మనం కూడా ఏం చేయాలి అంటే యేసయ్యకు యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి చూడగలిగితే ఆయన ఏమంటాడు అంటే, ఇదిగో నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, నేనున్న స్థలంలో మీరు ఉండులాగన మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి త్వరలో వస్తాను, మీకు స్థలాలు సిద్ధపరిచే అన్న. అంటే భూలోకంలో యేసయ్యకు మనము చోటిస్తే ఈ జీవితం తర్వాత ఆయన పరలోకంలో మనకి చోటిస్తాడు. అలాగే మరియ వలె గర్భంలో మరియ యేసయ్యను చేర్చుకున్నట్లుగా మన హృదయంలో, మన ఇంటిలో యేసయ్యను చేర్చుకుంటే ఆయన మన ఇల్లు రక్షణతో నింపుతాడు, మన ఇల్లు సహవాస గృహముగా మారుస్తాడు, మన ఇల్లు అద్భుతాలకు నిలయంగా మారుస్తాడు, మన ఇంటిలో మహిమ కలిగిన కార్యాలు జరిగేలాగా మన స్వభావాన్ని దైవ స్వభావానికి సమమైనదిగా మారుస్తాడు. ప్రార్థన. తండ్రి నీకే వందనాలు. ఈ సమయం అందు ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నా దయతో వారిని మీరు దర్శించండి. సత్రంలో స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండినట్లుగానే ప్రభువా మీరు కూడా పశువు లాంటి హృదయము మాది, మృగముగా మారిపోయిన జీవితం మాది. కానీ అలాంటి జీవితంలో మీరు జోక్యం చేసుకుని నాలో మాలో ఉన్న అపవిత్రాత్మలను పారద్రోలి ఆ అపవిత్రమైన జీవితాన్ని తొలగించి నాయన చెడు కార్యాలు చేసే మా జీవితాన్ని మీరు మార్చి ప్రభువా మా దేహాన్ని పరిశుద్ధ ఆత్మకు నిలయముగా నాయన మమ్మల్ని శుద్ధ హృదయము కలిగిన వారిగా మంచి కార్యములు చేసేవారిగా మేము మారాము అంటే కేవలం నీవు మా జీవితాల్లో అడుగుపెట్టిన కారణం చేత. కనుక ఎవరైతే తమ హృదయంలో నీకు చోటిస్తారో వారి జీవితాలను కూడా ఇలా అనేక మందికి దీవెనకరంగా మార్చమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.